హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఫండ్ ఎలా డిపాజిట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా విత్డ్రాల్ ఎలా చేసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనం డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ మీదకి వెళ్దాం. సో ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ ఆల్రెడీ మీకు ఏంటో తెలుసు, రీసెంట్గా వీడియో కూడా చేశాను. తెలియకుంటే ఐ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసి కూడా చూడొచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్రిప్టోలో ట్రేడింగ్ చేయొచ్చు అండ్ డీటెయిల్గా వీడియో చేశాను, దాని గురించి చూడండి. అండ్ డిపాజిట్ ఎలా చేయాలో దీని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అండ్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో డిపాజిట్ అనేది ఉంది, వ్యాలెట్ అని ఉంటుంది కదా, డిపాజిట్ని క్లిక్ చేయండి. సో డిపాజిట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనం ఇండియన్ రూపీస్లో దీన్ని డిపాజిట్ చేసుకోలేము. సో ఓన్లీ క్రిప్టో టు క్రిప్టో, అంటే క్రిప్టో కాయిన్స్ అనేది తెలుసు కదా మీకు, బిట్ కాయిన్ కానీ, ఇథెరియం కానీ, యూఎస్డిటీ కానీ, అలా కాయిన్ టు కాయినే మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బీటీసీ ఉంది, యూఎస్డిటీ ఉంది, అండ్ డిటో అనేది డెల్టా ఎక్స్చేంజ్ కాయిన్, అండ్ ఇథేరియం అంటే కూడా తెలుసు, అండ్ ఎక్స్ఆర్పి అనేది రిపుల్ కాయిన్, అండ్ సొలానా. సో ఇవన్నీ కాయిన్స్ కన్నా చీపెస్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉండేది ఎక్స్ఆర్పికి మాత్రమే. సో ఎక్స్ఆర్పిని మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి. సో ఎక్స్ఆర్పి అనేది కూడా ఒక కాయిన్, క్రిప్టో కరెన్సీ కాయిన్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తూ మనం డిపాజిట్ చేస్తాం, దీన్ని యూజ్ చేస్తూ మనం విత్డ్రా చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఆర్పి అంటే ఇక్కడ ఇండియన్ రూపీస్ని మనం ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఇండియన్ రూపీస్ని మనం ఒక వెబ్సైట్ మీకు తీసుకెళ్తాము అండ్ అక్కడ మనము ఈ ఎక్స్ఆర్పిని బై చేసుకొని అండ్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో మొత్తం మెథడ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ఆర్పిని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ఆర్పిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిపాజిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ నెట్వర్క్ అని ఉంటుంది. సో ఎక్స్ఆర్పి కాబట్టి ఎక్స్ఆర్పి సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ డిపాజిట్ అడ్రస్, ఈ డిపాజిట్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలో చూపిస్తాను. అండ్ ఇక్కడ ట్యాగ్ మెమో కూడా, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ టూ కూడా మీ అడ్రసెస్ అన్నమాట, డిపాజిట్ అడ్రస్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ స్కాన్ అడ్రసెస్ కూడా ఉన్నాయి, స్కాన్ చేయకండి, ఓన్లీ ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఈ అడ్రస్ ఎక్కడ మీకు కాపీ పేస్ట్ చేసి మనం ఎలా డిపాజిట్ చేసుకోవాలో దాని గురించి చూపిస్తాను. అండ్ ఒక వెబ్సైట్ ఉంది, మన ఇండియన్ వెబ్సైటే జెప్పే అని చెప్పి. సో ఇది ఇక్కడ కూడా మనము క్రిప్టోని బై సెల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీస్ నుంచి బై చేసుకోవచ్చు. బిట్ కాయిన్ కానీ, రిపిల్ కానీ, ఏదైతే కాయిన్స్ మనకు ఉన్నాయో అన్ని కాయిన్స్ కూడా ఇక్కడ బై అండ్ సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ జెప్పేకి వచ్చి మీరు ఇక్కడ సైన్అప్ చేసుకోండి. సైన్అప్ అయిన తర్వాత మీరు కేవైసీ వెరిఫికేషన్ చేయండి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయండి. కంప్లీట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంది, విత్డ్రా ఆప్షన్ ఉంది, హిస్టరీ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో డిపాజిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తున్నాయి, ఒకటి ఇన్స్టెంట్ డిపాజిట్ అనేది, ఒకటి నెట్ బ్యాంకింగ్ అనేది. ఇన్స్టెంట్ డిపాజిట్లో మనకి 7 రూపీస్ ఛార్జెస్ పడుతున్నాయి, నెట్ బ్యాంకింగ్లో 10 రూపీస్ ఛార్జెస్ పడుతున్నాయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అయితే మీరు యాడ్ చేశారో అదే బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఫండ్ అనేది డిపాజిట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఇన్స్టెంట్ డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ నేను లింక్ చేసిన బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది చూపిస్తుంది. అండ్ కింద డౌన్ సైడ్ వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ని కాపీ చేసుకొని మీరు సింపుల్ గా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఇక్కడ ఫండ్ అనేది డిపాజిట్ చేయండి. అండ్ ఫండ్ డిపాజిట్ అయిన తర్వాత ఇట్ టేక్స్ 15 to 20 minutes టైం పడుతుంది. 15 to 20 minutes పట్టొచ్చు, అట్లీస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు. బట్ మోస్ట్లీ 5 to 10 minutes లోనైతే మీకు మనీ అనేది మీ వ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన అమౌంట్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ యువర్ పోర్ట్ఫోలియో అన్నది ఉన్నాయి కదా, ఇక్కడ కాయిన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి రిపిల్ కాయిన్ ఎక్స్ఆర్పిని ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఇక్కడ మీరు బై పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది జెప్పేది. అండ్ ఇక్కడ మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి మీరు మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. సేమ్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఈక్విటీ స్టాక్స్ ఎలా అయితే బై చేస్తామో సేమ్ లైక్ రిపిల్ని బై చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని అండ్ లిమిట్ ఆర్డర్ని పెట్టి ప్లేస్ చేసేసుకొని కాయిన్స్ ఎన్నైతే మనం బై చేసుకోవాలి. సపోజ్ మీ దగ్గర 2000 రూపీస్ ఉన్నాయనుకోండి, 2000 రూపీస్ వర్త్ ఇక్కడ మనం కాయిన్స్ని బై చేసుకోవచ్చు రిపిల్ని. ఇది బై చేసిన తర్వాత మనకి మళ్ళీ జెప్పే డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి రిపిల్ అని ఉంది కదా, ఇక్కడ నాకు చూడండి 2 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అండ్ ఇది వర్త్ వచ్చేసి 123 రూపీస్. అలాగే మీ దగ్గర 2000 రూపీస్ ఉన్నాయనుకోండి, కింద మీకు ఇక్కడ 2000 రూపీస్ చూపిస్తున్నాయి, ఇక్కడ మీకు ఏమైనా కాయిన్స్ ఎంత దాని వర్త్ కాయిన్స్ ఎంత ఉన్నాయో అన్ని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ ఇక్కడ నుంచి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే కాయిన్ మనం బై చేసామో XRP, ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ ఇక్కడ నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది డిపాజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు సెండ్ అడ్రస్ ఉంది, రిసీవ్ అడ్రస్ ఉంది. సెండ్ అంటే మనము ఫండ్ అనేది వేరే ఎక్స్చేంజ్కి పంపేయడము, రిసీవ్ అంటే వేరే ఎక్స్చేంజ్ నుంచి మనం తీసుకోవడం అనమాట. లైక్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు మనము బ్యాంక్లో డిపాజిట్ చేయాలనుకో ఎవరికైనా ఏం చెప్తాము, బ్యాంక్ అడ్రస్ ఇస్తాం కదా, సేమ్ లైక్ సెండ్లో మనము బ్యాంక్ అడ్రస్ ఇస్తాము అండ్ అది రిసీవ్లో వాళ్ళకి ఇస్తాం అనమాట మరి రిసీవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ రిపిల్ అడ్రస్ అని ఆల్రెడీ నేను సెండ్ చేశాను కాబట్టి నా అడ్రస్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది కదా, ఈ యాడ్ న్యూ అడ్రస్ని క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి అండ్ ఇక్కడ రెసిపియెంట్ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన డెల్టా ఎక్స్చేంజ్లో ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, ఈ డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇది మొబైల్లో అయితే ఈ రెసిపియెంట్ అడ్రస్ తర్వాత కిందనే ట్యాగ్ మెమో అని ఉంది కదా, ఇది కూడా అడుగుతుంది. బట్ ఇక్కడ మనం వెబ్లో ఉన్నాం కాబట్టి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ ట్యాగ్ అనేది అడుగుతుంది. అక్కడ ఇది కూడా కాపీ చేసి పేస్ట్ చేసేసి మీరు ఎంతైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అక్కడ టైప్ చేసేసి సెండ్ చేసేస్తే సెండ్ అయిపోతుంది డిపాజిట్ అనేది మన డెల్టా ఎక్స్చేంజ్కి. అండ్ ఇక్కడ నుంచి డెల్టా ఎక్స్చేంజ్లో నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఇక్కడ మనకి డిపాజిట్ అయిన తర్వాత మనకి డిపాజిట్ వ్యాలెట్లో నాకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బ్యాలెన్స్ని చెక్ చేశారనుకోండి, ఇక్కడ యూఎస్డిటీ అని చూపిస్తుంది కదా, ఎందుకంటే నేను యూఎస్డిటీకి కన్వర్ట్ చేశాను కాబట్టి యూఎస్డిటీ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు XRPని పంపించారు కాబట్టి XRP అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో XRPలో మనం ట్రేడింగ్ చేయలేము ఇక్కడ. సో దీన్ని మళ్ళీ యూఎస్డిటీకి కన్వర్ట్ చేయాలి. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో సింపుల్ అండి. మనం మళ్ళీ మార్కెట్స్కి వచ్చేసి ఇక్కడ మనకి స్పాట్ అని ఉంది కదా, ఆ స్పాట్ పైన క్లిక్ చేశారనుకోండి అన్ని కాయిన్స్ కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ, BTC, USD, డిటో అనేది, ఈథెరియం అనేది, XRP అనేది. సో సింపుల్గా మనం ఇక్కడ XRP పైనకి వచ్చేసి అండ్ ఇక్కడ మనకైతే కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ క్వాంటిటీ టైప్ చేసుకొని సెల్ చేసేసాలి. సెల్ చేసిన తర్వాత ఇవన్నీ కాయిన్స్ కూడా మనకి USDTలో కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు మళ్ళీ USDT మన దగ్గర USDT ఉంటుంది, ఆ USDTని మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఎన్నైతే కాయిన్స్ మనము విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నాం అనుకో ఆ కాయిన్స్ని ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ నేను 30 XRP పెడితే 22 USDT అవుతుంది. సో ఇక్కడ బై చేసుకుంటే మన దగ్గర మళ్ళీ XRP ఉంటుంది. ఆ XRPని వచ్చేసి మనం డిపాజిట్ చేసాం కదా అలాగే విత్డ్రాల్ కూడా చేసుకోవాలి సింపుల్గా. అండ్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా, ఈ విత్డ్రాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ సెలెక్ట్ కాయిన్ అంటే మళ్ళీ మన దగ్గర XRP ఉంటుంది, ఆ XRPని ఇక్కడ క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అని ఉంది, ట్యాగ్ మెమో అండ్ అమౌంట్ టు బి విత్డ్రాల్. సో అప్పుడు మనం ఏం చేసామంటే డెల్టా ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం జెప్పేలో ఇచ్చాం కదా, ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము రిసీవ్ చేసుకునే అడ్రస్ అనేది పేస్ట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మనం ఏదైతే అడ్రస్ ఉంటుంది కదా ఇక్కడ ఇదైతే ఐఎమ్ రిసీవింగ్, ఓకే అండర్స్టాండ్. అండ్ ఇక్కడ మనకి అడ్రస్ వచ్చింది, ఇక్కడ చూడండి ఫుల్ రిసీవింగ్ అడ్రస్. ఇక్కడ ఇది కాపీ చేసుకొని మనము డెల్టా ఎక్స్చేంజ్లో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సింపుల్గా చూపిస్తాను ఇది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఉంది కదా ఇది మనకు కాపీ చేసుకోవాలి అండ్ రిసీవింగ్ అడ్రస్ ఇది కూడా కాపీ చేసుకోవాలి అండ్ ట్యాగ్ మెమో అనేది కాపీ చేసుకొని సింపుల్గా మనం ఇక్కడ ఇచ్చుకున్నాం అనుకోండి మనకి కంప్లీట్గా అయిపోతుంది. ఇక్కడ ట్యాగ్ మెమో ఉంది కదా ఇది కూడా ఇచ్చేస్తాను, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ట్యాగ్ మెమో కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను.
ఎంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మీరు మినిమం విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 30 XRP ఉంది. సో మినిమం విత్డ్రాల్ 30 XRP చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఫీజు వచ్చేసి 0.25 XRP మనకు ఛార్జ్ అవుతుంది విత్డ్రా చేయాలంటే, అంటే $0.19, చాలా తక్కువ. అదేవిధంగా మీరు బీటీసీ చూసుకోండి ఎంత అవుతుందో. బీటీసీ వచ్చేసి మనకి $20 పడుతుంది మనం విత్డ్రా చేయాలంటే. ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ కన్నా మీరు ఛార్జెస్ కట్టేదే ఎక్కువ ఉంటుంది. అండ్ యూఎస్డిటీ చూడండి, యూఎస్డిటీ మీరు విత్డ్రా చేయాలనుకోండి, ERC20 టోకెన్కి అయితే 25 USD కట్ అవుతుంది. అండ్ BSC ఈ నెట్వర్క్ యూజ్ చేస్తే 1 USDT, ఆల్మోస్ట్ ఇది కూడా ఎక్కువనే అవుతుంది. అండ్ ఇంత చీపెస్ట్ అంటే XRPనే. సో మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది చాలా తక్కువగా ఉండాలి ఎప్పుడైనా కూడా డిపాజిట్ చేసినా కానీ విత్డ్రాల్ చేసినా కానీ. సో ఇక్కడ మీరు అన్నీ టైప్ చేసేసి మీ అమౌంట్ ఇచ్చేసి సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని పెడితే, అండ్ ఇక్కడ నుంచి రిక్వెస్ట్ తీసుకొని నెక్స్ట్ మనకి జెప్పే వ్యాలెట్, ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో జెప్పేది, అండ్ ఇక్కడ మనకి జెప్పే వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మన హోమ్ పేజ్ క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ మనకి XRP వచ్చేస్తుంది. సో ఇక్కడ XRPని మళ్ళీ మీరు ఇక్కడ సెల్ చేసేస్తే INRకి ట్రాన్స్ఫర్ అవుతుంది. INR నుంచి మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్కి. సో సింపుల్గా అండి. సో కాంప్లికేటెడ్ అవ్వకుండా సింపుల్గా అర్థం చేసుకోండి. ఏమీ లేదు, మనం INR నుంచి అయితే డెల్టా ఎక్స్చేంజ్లో మనం డిపాజిట్ చేయలేం కాబట్టి జెప్పేలో మనం డిపాజిట్ చేసుకొని XRP కాయిన్ని మనం బై చేసుకొని ఇక్కడ నుంచి మనం డెల్టా ఎక్స్చేంజ్కి పంపించుకోవాలి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్లో ఆ XRPని కన్వర్ట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ USDT నుంచి మనము మళ్ళీ XRPని బై చేసుకోవాలి. దాని తర్వాత ఆ XRPని మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవడానికి మనం పెట్టుకోవాలి. సో విత్డ్రాల్ వచ్చిన జెప్పే నుంచి మనము మన ఇండియన్ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి అయితే జెప్పే నుంచి మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మనకి డెల్టా ఎక్స్చేంజ్లో ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు సైన్అప్ చేసుకోండి అండ్ డిపాజిట్ చేసుకోండి అండ్ ట్రేడింగ్ కూడా చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.